సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ వస్తుందని ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ గా అశ్వత్ మారిముతు అనే ఒక డైరెక్టర్ అయితే ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ కి లీడ్ పేర్ గా సిమ్రన్ అయితే యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా వస్తున్న ఒక వార్త ప్రకారం అయితే మన రామ్ పోతినేని ఈ సినిమాలో ఒక విలన్ రోల్ చేయబోతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమా పేరు ధర్మన్. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి. అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరో కాదు, కమల్ హాసనే ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ రామ్ పోతినేనికి లీడ్ పేర్ గా రాశి ఖన్నా అయితే యాక్ట్ చేయబోతుంది. ఇది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ పోతినేని క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది, తన క్యారెక్టర్ కి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది ఇంకా తెలియదు. యాక్చువల్ గా ఈ క్యారెక్టర్ కి ముందుగా ఫహద్ ఫాసిల్ అండ్ ఎస్జే సూర్యన్ ఇద్దరినైతే అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని కాదనుకొని రామ్ పోతినేనికి అయితే ఈ అవకాశం వచ్చింది. అండ్ దీనికి రామ్ పోతినేని కూడా ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో యాంటాగనిస్ట్ రోల్ లో రామ్ పోతినేని ఏ విధంగా యాక్ట్ చేస్తాడు ఏంటి అనేది చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు అందరూ.